హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మన వైజాగ్లో అయోధ్య వినాయకుని అయితే చూడడానికి వచ్చేసాము. ఏంటి అమ్మాయి అయోధ్య వినాయకుడు అంటుంది అనుకుంటున్నారా? అదేనండి, అయోధ్యలో రామమందిరం పెట్టారు కదా, అదే విధంగా ఇక్కడ అయోధ్య సెట్ వేసి అందులో వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. ఈ వినాయకుడిని యూత్ ఐకాన్ వారు ప్రజెంట్ చేశారు. మనం ఇక్కడికి వెళ్ళగానే స్టార్టింగ్లో బాలరాముడిని అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ ఎంత అంటే 20 రూపీస్ ఉన్నది, అలానే 50 రూపీస్ కూడా ఉన్నది. లోపలంతా కూడా అయోధ్యలానే సెట్ అది వేశారు లోపలంతా. అండ్ నెక్స్ట్ వినాయకుడిని కూడా రాముల వారు ఏ కలర్లో ఉంటారో అదే కలర్లో అయితే ప్రజెంట్ చేశారు. బ్లూ కలర్లో వినాయకుడు చాలా బాగున్నారు. అండ్ నెక్స్ట్ వినాయకుడి కిందన బాలగణపతి ఉన్నారు కదా, ఆ బాలగణపతిని తయారు చేయడానికి అయోధ్యలో రాముల వారిని తయారు చేయడానికి ఉపయోగించిన మిగిలిన రాయితో ఈ వినాయకుడిని అయితే తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పైన ఉన్న సెట్ అంతా కూడా మనకి రామాయణం కోసం వివరంగా చూపించారు. పట్టాభిషేకం వరకు కూడా మొత్తం అంతా కూడా క్లియర్గా అయితే మనకు చూపించారు. అండ్ అలానే ఇక్కడ రామసేతు రాయి అని కూడా ఒకటి తెప్పించారు. అది ఏంటంటే రామేశ్వరం నుండి శ్రీలంకకు సీతమ్మ వారికి వారధిగా ఈ రాయిని ఉపయోగించారంట. ఈ రాయిని అయితే అక్కడ నుండి తేవడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చాలా రైడ్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా స్టాల్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే. నాకు నచ్చిన స్టాల్ ఏంటంటే ఈ స్టాల్ అయితే బాగా నచ్చిందండి. అన్నీ కూడా చిన్నగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టాల్ అయితే. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వెళ్ళి మన అయోధ్య వినాయకుడిని చూసేయండి. అంతేకాకుండా ఈ వినాయకుడిని మనం 21 డేస్ అయితే మనం చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా అందరూ కూడా, ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా ఈ వినాయకుడిని చూడడానికి వెళ్ళండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.